గడిపారు. మెహర్ స్పిరిచువల్ సెంటర్ 1952లో మెహర్ బాబాతో పాటు అమెరికా వెళ్ళిన కిట్టి సౌత్ కరోలినాలోని మెహర్ స్పిరిచువల్ సెంటర్ నిర్వహణ బాధ్యతను స్వీకరించారు. 1991లో తన 100వ ఏట మరణించే వరకు ఆమె అక్కడే ఉంటూ బాబా సందేశాన్ని వ్యాప్తి చేశారు. రచయిత్రిగా మెహర్ బాబాతో ఆమె గడిపిన 50 ఏళ్ల అనుభవాలను వివరిస్తూ లవ్ అలోన్ ప్రివైల్స్ అనే ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథాన్ని 1981లో రచించారు. ఆమె భౌతిక కాయం భారతదేశంలోని అహ్మద్ నగర్ అంటే మెహరాబాద్లోని బాబా సమాధి సమీపంలోనే ఖననం చేయబడింది. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి చేయండి. జై బాబా అండి. కిట్టిదేవి గురించి చక్కటి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే మనము నిన్నటి రోజున కేటీ ఇరానీ తను బాబాలో కలిసిపోయిన రోజు, అందుకని కేటీ గురించి మనం తెలుసుకోవడానికి ఎంతో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అవతార్ మెహర్ బాబాకి జై. కేటీ ఇరానీ రుసి పాప్స్ ఖుర్షద్ వైఫ్ ఖుర్షద్ వాళ్ళిద్దరికి జన్మించింది ఇండియాలో 1920లో. సిస్టర్ గోహెర్ ఇరానీ క్వెట్టాలో పుట్టింది. గోహెర్ అంటే డాక్టర్ గోహెర్, మనకందరికి ఆవిడ పరిచయస్తురాలే. చిన్న సైకిల్ ముందు బుట్ట పెట్టుకుని తను కాంపౌండ్ అంతా తిరిగేవాళ్ళు, ఎలక్ట్రిక్ సైకిల్. మెహర్ బాబా ఫస్ట్ కేటీని కాంటాక్ట్ చేశారు, వాళ్ళ సిస్టర్ గోహెర్ని. అది ఎక్కడంటే క్వెట్టాలోని వాళ్ళ ఇంట్లో. వాళ్ళు అప్పటికి గోహెర్కి 3 ఏళ్ళు, తర్వాత కేటీకి 7 ఏళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ క్వెట్టాలో ఉన్నప్పుడు బాబా అప్పుడప్పుడు తరచుగా వెళ్తూనే ఉండేవాళ్ళు, రెగ్యులర్గా అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు. బాబా కేటీ మదర్ని అడిగారంట, ఖుర్షద్, ఆవిడ పేరు ఖుర్షద్, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఆవిడ రిప్లై ఇచ్చింది 7. అంటే బాబా చెప్పారు, లేదు, నీకు ఓన్లీ 5 ఉన్నారు, 5 మాత్రమే ఉన్నారు. గోహెర్ కేటీ వాళ్ళు నా వాళ్ళు. కేటీ గోహెర్ ఇద్దరు కూడా మెహర్ బాబా సర్కిల్లో ఉన్న వాళ్ళే. కేటీ క్వెట్టా నుంచి అహ్మద్ నగర్కి చాలా ఎర్లీ ఏజ్లో వచ్చింది వాళ్ళ మదర్స్ ఫ్యామిలీతో ఉండడానికి. వాళ్ళ కజిన్స్ ఖుష్రు క్వార్టర్స్లో ఉండడానికి వచ్చింది. అది ట్రస్ట్ కాంపౌండ్ అంటాం ఇప్పుడు. కేటీ మెహర్ బాబాని చాలాసార్లు చూసింది అక్కడ ఉన్నప్పుడు. 1933లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు క్వెట్టాలో కేటీస్ ఫాదర్ రుసి పాప్ ఆయన పేరు, ఆయన్ని అలా చాలా ఆప్యాయంగా రుసి పాప్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ మొత్తం ఫ్యామిలీని అమ్మన్ దగ్గరికి షిఫ్ట్ చేశారు. అయితే వాళ్ళు ఎక్కువగా బాబాని ఎప్పుడు తరచూ విజిట్ చేస్తూ ఉండేవాళ్ళు. 18 ఇయర్స్ అప్పుడు కేటీ మెహర్ బాబా ఆశ్రమంలో ఉండడానికి లేడీస్ అందరితో పాటు బ్లూ బస్ టూర్స్లో ప్రయాణం చేయడానికి ఆవిడకి అనుమతించారు. బ్లూ బస్ టూర్స్లో ఏం చేశారంటే మస్సుల్ని కాంటాక్ట్ చేశారు, స్పిరిచువల్ అడ్వాన్స్ సోల్స్ని త్రూఅవుట్ ఇండియా 1938 నుంచి 41 వరకు వీళ్ళందరూ కూడా అలా ప్రయాణం చేస్తే వాళ్ళందరినీ కలిశారు బాబా. వీళ్ళందరితో ప్రయాణం చేశారు. కేటీ బిగినింగ్లో డిసెంబర్ 1938 నుంచి హైదరాబాద్ తర్వాత వచ్చారు. వాళ్ళందరూ కూడా ట్రైన్లో వచ్చారు. ఆ పీరియడ్లో మెహర్ బాబా గ్రూప్ అంతా కూడా కొంతకాలము బెంగళూరులో ఉన్నారు. పెద్ద మ్యాన్షన్ అది, అంటే ఓ పెద్ద బంగ్లా అనమాట, రాజుగారి బంగ్లా లాగుంటే పెద్దది మ్యాన్షన్ అంటారు. అది గోల్ఫ్ కోర్స్ దగ్గరగా ఉండేది. ఆ బంగ్లా పేరు లింక్స్. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఆ విమెన్ అందరు కూడా
చక్కటి స్కిట్లు వేసేవాళ్ళు బాబా కోసం, చిన్న చిన్న నాటకాలు లాంటివి వేసేవాళ్ళు బాబా ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే బాబాని ఉల్లాసపరచడం కోసం. అదంతా రిటర్న్, అదంతా ఎవరు రాసేవాళ్ళు అంటే మణికి ఎంత చాకచక్యం ఉందంటే ఆవిడ అందరినీ నవ్విస్తూ ఉల్లాసంగా ఆ మొత్తం అట్మాస్ఫియర్ని మార్చేసేవాళ్ళు. బాబా ఎప్పుడైనా గంభీరంగా ఉన్నప్పుడు మణిని ఏదైనా ఒక స్కిట్ రాయి మణి నాకు ఇప్పుడు చూడాలని ఉందంటే అప్పటికప్పుడు రాసేసేవాళ్ళు. రాసేది తను, మిగతా వాళ్ళందరూ అప్పటికప్పుడు బట్టలు అన్ని రెడీ చేసేసేవాళ్ళు, కాస్ట్యూమ్స్ అన్ని వేసుకొని బాబాని ఉల్లాసపరిచేవాళ్ళు. కేటీ మణికి అన్ని కూడా రాయడానికి తను సహాయపడుతూ ఉండేది. తను యాక్టింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసేది. మెహర్ బాబా బెంగళూరు నిమ్స్ నుంచి ఆశ్రమాన్ని షిఫ్ట్ చేసినప్పుడు మెహరాబాద్కి కేటీ వేరే విమెన్ మండలితో అక్కడే ఉంది. అది ఆ కాంపౌండ్లో మెహర్ బాబా సమాధి దగ్గర కూడా కాంపౌండ్లో కొన్నాళ్ళు వేరే రెసిడెంట్ లేడీస్ తోటే ఉంది. కేటీ కిచెన్లో వర్క్ చేసింది, లేడీస్కి కుక్ చేస్తూ 11 సంవత్సరాలు అలా వర్క్ చేసింది. ఈ పీరియడ్లో కిట్టి దేవి మణికి నేర్పించింది, కేటీకి నేర్పించింది ఏంటంటే టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్. కేటీ తర్వాత అది యూజ్ చేసి బాబా డైరెక్షన్ ప్రకారము తను వర్క్ చేసినప్పుడు బాబా డైరెక్షన్ ప్రకారం సారీ అండి, కాల్ వచ్చి కట్ అవుతా ఉంది. అది బాబా బెంగళూరు నుంచి షిఫ్ట్ అయినప్పుడు ఆశ్రమంలో మెహరాబాద్కి వచ్చినప్పుడు కేటీ కూడా వాళ్ళందరు లేడీస్ తోటి అక్కడ ఉంది. పైన హిల్ మీద తను మిగతా లేడీస్తో ఉండేది. అక్కడ కేటీ కిచెన్లో వర్క్ చేసింది, లేడీస్కి అందరికీ వంట చేసి పెట్టేది. మండలికి 11 సంవత్సరాలు అలా చేసింది. ఆ పీరియడ్లో కిట్టీదేవి మణికిను కేటీకి టైపింగ్, షార్ట్ హ్యాండ్ 2 నేర్పించారు. కేటీ ఆ తర్వాత ఇవన్నీ కూడా బాబా డైరెక్షన్స్ ప్రకారము పర్సనల్ సెక్రటరీగా ఉండి ఒక డజన్ జాపనీస్ కౌన్సిల్ జనరల్స్ ఇన్ బాంబేలో ఉన్న తనకి ఇవన్నీ, బాంబేలో వాళ్ళకి ఇవన్నీ కూడా బాంబేలో వర్క్ చేసినప్పుడు ఇవన్నీ కూడా సహాయపడింది తనకి, టైప్ రైటింగ్ అది. బాబా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పర్సనల్ సెక్రటరీగా ఒక డజన్ జాపనీస్ కౌన్సిల్ జనరల్స్ దగ్గర వర్క్ చేసింది తను. ఒక పాయింట్లో ఇండియా పార్టిషన్ కంటే ముందు పాకిస్తాన్ ఉండేది. పాకిస్తాన్ ఉన్నప్పుడు బాబా యాక్చువల్లీ పార్టిషన్ చేశారు. లేడీస్ మండలిని మెహరాబాద్లో సెపరేట్ గ్రూప్స్గా చేశారు. ఆ సెపరేట్ కుకింగ్ అరేంజ్మెంట్స్ తోటి, అంటే బహుశా దానికి ఏదో లింక్ ఉండి ఉంటుంది బాబాకి. అక్టోబర్ 49లో బాబా ఆశ్రమాన్ని బ్రేక్ చేసి న్యూ లైఫ్ ఫేజ్ని కంప్లీట్ హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్ తోటి స్టార్ట్ చేశారు. అంటే ఆ పీరియడ్లో ఎవరు సహాయం తీసుకోవడం కానీ ఏదైనా హోప్తో బ్రతకడం కానీ ఇవన్నీ లేవు. అంటే వాళ్ళు ఎలా గడించారో రోజు ఎలా గడిచిందో అలా గడుస్తుంది. అసహాయతని నిరూపిస్తూ వాళ్ళు అలాగే బ్రతికారు. అలాగే ఎటువంటి ఆశ లేదు, ఆశాజనక జీవితం. అలా బిచ్చం తీసుకొని అలా ఆ బిచ్చంలో వచ్చిందే, భిక్షాటన చేసినప్పుడు వచ్చిందే వాళ్ళ ఆహారం. అదే అందరూ పంచుకొని తినేవాళ్ళు. ఎవరైనా వస్తు రూపేణా ఇస్తే అది కూడా బాబా అంగీకారంతో తీసుకునేవాళ్ళు, ప్రేమతో ఇస్తే. అంతేగాని వీళ్ళు మటుకు ఏమీ అడిగేవాళ్ళు కాదు.
డబ్బులు అస్సలు తీసుకునేవాళ్ళు కాదు. అయితే మెహర్ బాబా 30 మందికి పైగా న్యూ లైఫ్కి తను వెళ్ళేటప్పుడు 30 మందికి పైగా ఆడవాళ్ళని ఆశ్రమంలో ఉన్న వాళ్ళని పంపించేశారు. ఒక నలుగురిని మటుకు తనతో జాయిన్ అవ్వడానికి బాబా అనుమతించారు. ఆ నలుగురు ఎవరంటే మెహరా, మణి, గోహెర్, మెహ్రూ. వీళ్ళ నలుగురిని బాబా ఎంపిక చేస్తారు. మిగతా మగవాళ్ళని ఎస్ఆర్ నో అని రాసి వాళ్ళని వాళ్ళ అనుమతి తీసుకునే బాబా వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళు ఎస్ అన్న తర్వాత బాబా సెలెక్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ లేడీస్ మటుకు ఆయనే సెలెక్ట్ చేస్తారు. కేటీని బాంబేలో ఉండడానికి పంపించారు. ఈ న్యూ లైఫ్ టైంలో ఆడవాళ్ళని అందరినీ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ బాధ్యతలన్నీ వాళ్ళని చూసుకోమన్నారు. ఆ రకంగా కొంతమంది మొన్నే మనం ఈ మధ్య చదువుకున్నాము, ఇంటి యజమాని బాబా భక్తుడు కానీ యజమానురాలు కాదు, ఆవిడ చాలా సతాయిస్తుంది. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఆ పేరు నాకు గుర్తు రావడం లేదు, అలా సతాయించేవాళ్ళు. అయితే కేటీని మటుకు బాంబేలో ఆషియానా అనే ఇంట్లో ఉంచారు. అది అర్నవాజ్ వాళ్ళ ఇల్లు, మనందరికీ తెలుసు. అర్నవాజ్ నారిమన్ వాళ్ళ ఇల్లు, నారిమన్ జాదా చాందీ. బాబా వాళ్ళకి 100% నేను మళ్ళీ మీకు కనబడను అనే విషయం చెప్పారు బాబా. దానికి అందరూ చాలా బాధపడ్డారు కూడా. అంటే ఇప్పుడు మనం స్టోరీ అయిపోయింది కాబట్టి మనం ఇలా చదువుకుంటున్నాం, కానీ అప్పట్లో వాళ్ళందరికీ చాలా బాధగా ఉంది బాబా వెళ్ళిపోతుంటే, మళ్ళా బాబా మనకి ఎప్పుడూ కనిపించరు కదా అని. ఈ న్యూ లైఫ్ ఫేజ్ లో బాబా కేటీని, వేరే మండలిని, ఎవరైతే తనతో ఉండడానికి అంగీకరించారో వాళ్ళకి ఆ ఫిజికల్ ప్రెజెన్స్ ఉండదు ఇక అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి చెప్పారు. తనతో ఎవరైతే న్యూ లైఫ్ దీనికి యాక్సెప్ట్ చేయరో వాళ్ళందరికీ కూడా ఒక డీప్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ న్యూ లైఫ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా వాళ్ళ మీద కూడా ప్రభావితమైనవి. మొత్తం న్యూ లైఫ్ అంతా కూడా కేటీ బాబా ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్ ప్రకారము ఆర్డర్స్ తీసుకుని ఆవిడ దాన్ని పాటించింది. ఆ సమయంలో సినిమాలు కానీ, పార్టీలు కానీ, ఇతరులతో సోషలైజింగ్, ఇతరులతో ఎటువంటి విధమైన పార్టీలకి, సోషల్ గ్యాదరింగ్స్ కానీ, లేకపోతే బయట ఫుడ్ తినడం కానీ నిషిద్ధం. ఇవన్నీ కూడా కేటీ చాలా వరకు పాటించింది. డిప్లొమాటిక్ ఆఫీస్ అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయింది ఇండియాలో. కేటీ బాబా డైరెక్షన్స్ తోటి వర్క్ చేసింది. తను జాపనీస్ కాన్సులేట్లో వర్క్ చేసింది బాంబేలో. అప్పుడు తను ఫుల్గా పార్టిసిపేట్ చేసింది లేబర్ ఫేజ్ న్యూ లైఫ్లో 4 ఫేజెస్ ఉన్నాయి, అందులో లేబర్ ఫేజ్ ఒకటి. కేటీ ఎప్పుడు కూడా బాంబేలో ఇదివరకు ఉండలేదు, కానీ ఆ టైపింగ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో తనకి అవి ఇప్పుడు పనికొచ్చాయి. తను కంటిన్యూస్గా వర్క్ చేయడము ప్రారంభించింది. బాబా ఆర్డర్స్ మళ్ళీ బాబా ఆర్డర్స్ వచ్చే వరకు. రిటైర్ అయినాకనే 1970లో రిటైర్ అయిన తర్వాతే తను మళ్ళీ మెహరాజాద్కి వచ్చింది. అంటే మెహరాజాద్ నీ వర్క్ అంతా అయిపోయినాకనే, బాబా ఉన్నప్పుడే తనకి ఆ ఉద్యోగం వచ్చింది. నువ్వు రిటైర్ అయ్యాక ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాతే మెహరాజాద్ వచ్చి జాయిన్ అవ్వాలని చెప్పారు. అనుకున్నట్లుగానే బాబా నిర్యాణం తర్వాత 1970 ప్రాంతంలో వచ్చింది. ఈ లేబర్ ఫేస్ న్యూ లైఫ్ది ఎప్పుడూ తనకి ఎండ్ అవ్వలేదు, అంటే ఇంకా వర్క్ చేస్తూనే ఉంది. రిటైర్మెంట్ తర్వాత జాపనీస్ కౌన్సిలేట్లో 1978లో ఆవిడ రిటైర్ అయిందంట. బాబా ఆర్డర్ ప్రకారము కేటీ మళ్ళీ జాయిన్ అయింది మెహరాజాద్ మండలి తోటి. కేటీ వాళ్ళ సిస్టర్ గోహెర్కి హెల్ప్ చేస్తూ ఉంది క్లినిక్ వర్క్లో, ఇంజెక్షన్స్ ఇవ్వడము, డ్రెస్సింగ్ చేయడము, దెబ్బలు తగిలితే వాటికి మందు రాయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. అలానే పెండు వేరే మండలి వాళ్ళు కూడా
పిల్గ్రిమ్ వాలంటీర్స్ గా వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు గోహరి రాణికి. కేటీ బాబా చెప్పారు కేటీకి మేరాజాద్ కిచెన్ చూసుకోమని. నాజా కూడా కిచెన్ లో జాయిన్ అయింది. ఆ కిచెన్ లో ఎప్పుడైతే నాజా జాయిన్ అయిందో అప్పుడు కేటీని కిచెన్ చూసుకోమని చెప్పారు బాబా. ఆ డ్యూటీ కేటీ ఎప్పటి వరకు కంటిన్యూ చేసిందంటే 2009లో తను బాబా దగ్గరికి వెళ్ళేంత వరకు తను పాటించింది ఆ రూల్. కేటీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండేది. ఆ డిస్క్రైబ్ చేసేటప్పుడు బాబా న్యూ లైఫ్ ఇంపాక్ట్ తన ఓన్ లైఫ్ లో ఎలా ఉండింది, అంటే దాని ప్రభావం తన మీద ఎలా చూపించింది అనేది కేటీ ఎప్పుడు చెప్తూ ఉండేది. అది ఎప్పుడైతే బాబా న్యూ లైఫ్ కి వెళ్తాను అని చెప్పారో అప్పుడు అది ఒక బాంబ్ షెల్ లాగా వచ్చింది. వీళ్ళందరికీ ఒక బాంబ్ వేసినంత ఎఫెక్ట్ ఉండింది. అంటే బాబా అలా చెప్పగానే అప్పటికే ఒక 10 సంవత్సరాల పైబడి బాబా దగ్గర ఉండడంతో ఆశ్రమంలో వాళ్ళందరికీ కూడా ఇలానే మిగతా జీవితం అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతుందనే నమ్మకము వాళ్ళకి ఉండేది. అందుకని బాబా అలా చెప్పగానే వీళ్ళకి అదొక బాంబ్ షెల్ లాగా పడింది. న్యూ లైఫ్ గురించి చెప్పాలంటే కేటీ ఏమన్నదంటే నేను తనకి ఎలాంటి ఫీలింగ్ ఉండిందంటే అది ఎప్పుడూ తను వదిలిపెట్టలేదు దాన్ని, ఆ న్యూ లైఫ్ని. మెహర్ బాబా న్యూ లైఫ్ గురించి ఏం చెప్పారంటే దట్ ఆ న్యూ లైఫ్ దానంతట అదే ఉంటుంది, ఎవరు పాల్గొనకపోయినా అని బాబా చెప్పారు. మెహర్ బాబా హ్యాస్ స్టేటెడ్ ఆఫ్ ద న్యూ లైఫ్ దట్ ఇట్ లివ్ బై ఇట్ సెల్ఫ్ ఇటర్నలీ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో వన్ టు లివ్ ఇట్. ఎవ్వరు న్యూ లైఫ్ లో ఉండడానికి లేకపోయినా దానంతట అదే జరిగిపోతుంది. కేటీ చాలా హాస్యభరితంగా ఉండేది, నవ్విస్తూ ఉండేది అందరినీ. ఆ గురుప్రసాద్ విజిట్స్ అప్పుడు మేరాజాద్ నుంచి వెళ్ళినప్పుడు బాబా ఎప్పుడు అక్కడ ఉన్నా కూడా కేటీ కూడా వీకెండ్స్ లో బాంబే నుంచి వచ్చి బాబాని కలుస్తూ ఉండేది. అంటే కేటీ అప్పటికి ఉద్యోగంలో చేరింది కదా న్యూ లైఫ్ నుంచి, అది బాబాని కలుస్తూ ఉండేది బాంబే నుంచి వచ్చి. అయితే మంచి మంచి స్టోరీస్ చెప్పి బాబాని లేడీ మండలి వాళ్ళందరినీ లేడీస్ని అందరినీ కూడా తను ఎంటర్టైన్ చేస్తూ ఉండేది. అది వీళ్ళందరికీ బయట ఉన్నటువంటి ప్రపంచంతో విసిగిపోయి ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఆ మ్యాడ్ వరల్డ్ అంటుంది తను. వాళ్ళందరికీ కూడా ఆశ్రమ యువతలంతా కూడా మ్యాడ్ వరల్డ్ అంటే ఈ మామూలు ప్రాపంచిక జీవితం, దాని నుంచి వాళ్ళందరికీ ఉపశమనం కలిగించడానికి ఆవిడ అనేక విధమైనటువంటి కథలు చెప్పేది. ఆ స్టోరీస్ అన్ని కూడా కేటీ రాణివి రికార్డ్ అయినాయి. ఆ ట్రిప్స్ లో అబ్రాడ్ వెళ్ళినప్పుడు, అంటే బయట పశ్చిమ దేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఆ ట్రిప్లో అవన్నీ కూడా అది రికార్డ్ చేశారు. తర్వాత మెహరా పోర్చ్, ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు వరండా అని ఉంటుంది, దానిలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆవిడ చెప్పిన పిల్గ్రిమ్స్ కి చెప్పిన అన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేశారు. ఎవరో ఒకళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, అన్ని తర్వాత బయటకు వస్తాయి. లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో కేటీ రాణి వీడియో ప్రాజెక్ట్ ఒకటి చేసింది, టేల్స్ ఆఫ్ హర్ న్యూ లైఫ్ విత్ మెహర్ బాబా అని. దానికి టేల్స్ అంటే కథలు అని పేరు పెట్టారు. తను అంతరంగంలో తనకి ఏమిటి అనిపించిందంటే బాబాకి ఇవి కావాలి, కొత్త లవర్స్ ఆయనకి క్లోజ్ గా అవడం కోసం బాబా లవర్స్ అందరూ ఆయనకి మరింత దగ్గరగా చేరడానికి ఇవి పనికొస్తాయని చెప్పి తను అవి ఆ వీడియో ప్రాజెక్టులు చేసింది. మెహర్ బాబా కేటీ రుస్తం ఇరానీ గురించి ఏమన్నారంటే నా క్లోజ్ సర్కిల్ మండలి మెంబర్స్ లో తను కూడా ఉంది. కేటీ మెహరాజాద్లో అహ్మద్నగర్ ఇండియాలో 29 మే 2009లో ఆవిడ బాబా దగ్గరికి వెళ్ళిపోయారు 89వ సంవత్సరంలో.
కేటీ మొట్టమొదట్లో మెహర్ బాబా దగ్గరికి వచ్చినప్పుడు చాలా చిన్న పిల్ల అప్పుడు. 23లో మెహర్ బాబాకి ఇంట్రడ్యూస్ చేశారు ఆ అమ్మాయిని. 1938లో బాబా ఇన్విటేషన్తో కేటీ జాయిన్ అయింది. అంటే 23 నుంచి 38, కేవలం చాలా తక్కువ వయసులో, 15 ఏళ్ల వయసులోనే కేటీ ఉమెన్ హాస్టల్లో జాయిన్ అయింది. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళతో బ్లూ బస్లో వెళ్ళింది. ఆ బిగినింగ్ న్యూ బస్లో 1949 నుంచి లేట్ 70s వరకు తను ఆ న్యూ లైఫ్ పీరియడ్ వరకు బాబా తోటి బాబా ఆదేశాల ప్రకారం అది పాటించింది. కేటీ బాంబేలో బాబా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వర్క్ చేసింది. తనకి జాపనీస్ కాన్సులేట్లో ఒక జాబ్ దొరికింది. ఆమె రాసినటువంటి కుకింగ్ బుక్ ఒకటి ఉంది, కుకింగ్ విత్ కేటీ అని. రెసిపీస్ అన్ని అందులో చక్కగా ఉన్నాయి. అవి బాబా స్టోరీస్తో పాటు తను కూర్చి రాసింది. అది 2001లో పబ్లిష్ అయ్యింది. అది చాలా బాగుంటుంది ఆ బుక్. అందరు అడిగారు ఫారినర్స్ వాళ్ళు, మాకు ఇండియన్ కుకింగ్ అంత తెలియదు కదా, బాబాకి ఇష్టమైన రెసిపీస్ అవి కొన్ని రాయొచ్చు కదా, నువ్వు అన్ని సంవత్సరాలు కిచెన్లో వర్క్ చేసావంటే కేటీ చక్కగా అవన్నీ రాసి ఒక్కొక్కసారి వంటలు చేసేటప్పుడు బాబా వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు తను. ఇవాళ ఇది ఎట్లా వండుతున్నావు, అది ఎట్లా వండుతున్నావు అని బాబా సూపర్వైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అది జోడించి రాస్తూ బాబాకి ఇది చాలా ఇష్టమైన వంటకం అని, ఏ సందర్భంలో ఏం జరిగిందో అవి కూడా తను వివరంగా ఆ పుస్తకంలో చాలా బాగా రాసింది. మనం కూడా అవి చూసి రెసిపీస్ అన్ని వండుకోవచ్చు మనం. ఇది కేటీ రూస్టమ్ ఇరానీ కథ. మనకి కేటీ గురించి వాళ్ళు చదువుకునే అవకాశం వచ్చింది కాబట్టి దాని గురించి తెలుసుకున్నాము. కేటీను గోహెర్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఒక సందర్భంలో మేము వెళ్ళినప్పుడు ఆ రోజు కేటీ ఉండకపోవచ్చు, బహుశా జ్వరంగా ఉంది కేటీకి అని చెప్పారు బయటే మేము ఎంటర్ అయినప్పుడు మేరాజాదులు. అయితే ఆవిడ దగ్గర కూర్చున్నప్పుడు నేను అడిగాను, మీకు జ్వరం అంట కదా కేటీ, ఎలా ఉన్నారు ఏంటంటే, జ్వరం అయినా కూడా బాబా ఎలా సమావేశాలకి దర్శనాలు ఇచ్చినప్పుడు ఎలా తయారై వస్తారో బాబా, అలా మేము కూడా తయారై వస్తాం ఇక్కడికి. లోపల ఏముందో తెలియనివ్వము, ఎందుకంటే ఎంతో ప్రేమతోటి ప్రేమికులందరూ కూడా మమ్మల్ని కలవడానికి వస్తారు, బాబా విషయాలు వినడానికి వస్తారు అని ఎంతో ఉత్సాహంగా చెప్పారు ఆవిడ. జ్వరం ఏమాత్రమో ఉన్న వ్యక్తిలాగా లేరు. నిజానికి ఒంట్లో బాగాలేకపోయినా కూడా మనము అంత దీంతో వెళ్తాం ఆవిడ దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి వాళ్ళని కలవడానికి, సంతోష పెట్టడానికి అని, మనని సంతోష పెట్టడానికి. వాళ్ళ పర్సనల్గా ఏదైనా కష్టం ఉన్నా కూడా వాళ్ళు దాన్ని తెలియకుండా జాగ్రత్తగా మనతో వ్యవహరిస్తారు. ఇదండి ఈరోజు మనం చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు చెప్తూ మనము ఈరోజు హారతిలోకి వెళ్తాం.